తీసుకోండి. అమ్మతోటి గట్టి ఉన్నారు, దూరంలో ఉన్నాం, ఏది కూడా తాగల్లా. ఇంకా అయ్యి పర్వాలేదు, పోరాడన్నా నీ అమ్మ దగ్గర మూడో వచ్చాడు నువ్వు నోటి కాడ తీసేవాడు. కళ్ళల్లో అద్భుతమైన కుప్పలో ఇత్తులు ఉంటే సుబ్బారావు గారు ఏమైనా పిండాడా పైకి చెప్పాడు. అమ్మా చేపకుండా చేయి దాటిపోలేదా, ఇదిగో మా వాచీలు ఉంగరాలు హారాలు డబ్బులు అన్నీ ఇచ్చేసాడే. అమ్మ మనకున్నారు, బయటకు వచ్చినోడికి తిరుపతి పోయినోడికి తేడా ఉండకూడదమ్మా. ఈయనక ఎవరు? పల్లపూలు జానకిరామరెడ్డి గారు పెద్దలు, మంచి కళాహృదయులు. మా చేత ఆ ఏరియాలో చాలా నాటకాలు ఆడించారు, పెద్ద పెద్ద నాటకాలు. వారు కళాహృదయంతో మా మీద అభిప్రాయంతో సదాభిప్రాయంతో మాకు 100 రూపాయలు బహుకరించారు. అదేవిధంగా మా చింతామణి గారికి 100 రూపాయలు, మా శ్రీహరి గారికి 100 రూపాయలు, ముగ్గురికి 300 రూపాయలు బహుకరించారు. వారిని ఆ సర్వేశ్వరుడు ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవేళ కాచి కాపాడాలి. ఆ రెడ్డి గారిని ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలి కోరుకుంటున్నాను. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి అమ్మ సంగతి చూసుకోలే, ఏ సంగతి నేను చూసుకుంటాను.